అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ జ్యోతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. వీడియోలో నేను చూపించిన మెజర్మెంట్స్తో కనుక మీరు రవ్వ లడ్డు చేసినట్లయితే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా వస్తాయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ పర్ఫెక్ట్ రవ్వ లడ్డూలని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక 2 కప్పుల వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అదే అండి మన భాషలో చెప్పాలంటే ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ ఉప్మా రవ్వని 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇది మామూలుగా ఒక 1/2 kg వరకు ఉంటుంది. దీన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి రవ్వ మొత్తం మంచిగా కలిసేలా కలుపుకొని అసలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది మంచిగా ఫ్రై అయినప్పుడు మనకు ఒక మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో మరొక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరిలోని పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వలో వేసేసి అలాగే కాజు కిస్మిస్ని కూడా వేసి మంచిగా కలుపుకొని ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు లడ్డూల పాకం కోసము ఒక కడాయి తీసుకొని అందులో 2 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని పోసి ఈ షుగర్ మొత్తం కరిగిపోయే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగిపోయి ఈ విధంగా అయిన తర్వాత తీగపాకం వచ్చే వరకు మనం ఉంచామంటే సరిపోతుంది. ఈ విధంగా తీగపాకం వచ్చాక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. రవ్వని పాకంలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది, ఎక్కువగా ఉడికించకూడదు. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇలాచీ పౌడర్ని నేను కొంచెం షుగర్లో గ్రైండ్ చేసి వేసాను. చేయడం వల్ల ఏంటంటే ఇలాచీ అనేది ఫైన్గా పౌడర్ అవుతుంది. అప్పుడు మనకు లడ్డూలు తింటూ ఉంటే మధ్యలో తగలకుండా ఉంటుంది. పిల్లలు అలా తినడానికి ఇష్టపడరు కదా, మధ్యలో అవి తగులుతూ ఉంటే తినకుండా ఉంటారని చెప్పేసి నేను ఇలా వేసాను. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకోవాలి. మొత్తం చల్లారితే మనకు లడ్డులాగా చుట్టుకోవడానికి అవ్వదు. ఈ రవ్వ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డులాగా చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టడానికి అవ్వలేదనుకోండి, కొద్దిగా వాటర్ కానీ లేదంటే పాలు కానీ జీలకరించుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకుంటే మీకు లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చేయడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, లడ్డూలు కూడా టేస్ట్ ఏం మారదు. సో మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో లడ్డూలను ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.